వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్కి. నిజంగా మీరు ప్రతి ఒక్కరూ నాకు ఇచ్చిన కామెంట్స్కి నాకు చాలా చాలా సపోర్ట్ వచ్చింది, చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. ఎలాంటి హెల్ప్ ఉన్నా అడగండి, మేము ఎప్పుడూ ఉంటాము అని చాలామంది నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్ చేయడం కానీ అండ్ ట్విట్టర్లో కూడా నాకు కామెంట్స్ చేశారనమాట. నేను ట్విట్టర్ది ఎప్పుడు లింక్ ఇవ్వలేదు, నేను చెప్పలేదు. బట్ సర్చ్ చేసి మరీ నాకు కామెంట్ చేశారు అని అనుకుంటే నేను దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. సో ప్రజెంట్ వ్లాగ్ రన్ అవుతుంది. ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్. సో ఎస్టర్డే కొంచెం ఇంకా చాలా ఏంటి అని అంటే కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. బికాస్ స్ట్రెంగ్త్ అనేది తప్పకుండా ఉండాలి బాడీకి. కొంచెం మటన్ కానీ చికెన్ కానీ తలకాయ కర్రీ కానీ కాజం కానీ ఇలాంటివి కొంచెం తింటూ ఉండండి. అలానే డైలీ తినొద్దు. అండ్ వెజీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చికెన్ బిర్యానీ. సో ప్రజెంట్ ఇప్పుడు నేను కిచెన్ రూమ్లోకి వచ్చేసాను అనమాట. సో చికెన్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ చేసుకున్నాము. సో చికెన్ కర్రీ ఎందుకంటే బిర్యానీలోకి సూప్ లాగా ఏదో ఒకటి కలుపుకొని తినాలి కాబట్టి చికెన్ కర్రీ అండ్ అలాగే చికెన్ బిర్యానీ చేసేదాను. సో ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తాను. సో నేను ఇది ఎందుకు యూజ్ చేశాను ఈ సిల్వర్ పేపర్ అంటే, సో మనము దమ్ పెడతాం కదా, సో దమ్ పెట్టినప్పుడు ఇది ఆవిరి అనేది బయటికి పోకుండా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకుంటే ఇంకా చాలా బాగా కనబడుతుంది కదా. సో ఓవరాల్ లుక్ అయితే ఇంకా నేను ఒక్కసారి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాను. సో నా దగ్గర పర్ఫెక్ట్గా గిన్నెలు సరిగ్గా మంచిగా ఏమంటారు కేజీ గిన్నె 2 kg గిన్నెస్ ఇలాంటి సిల్వర్వి పెద్దగా ఉంటాయి కదా బిర్యానీ వండుకునేవి, అవి లేవన్నమాట. సో ఇన్ని రోజులు ఆ ఊరు ఈ ఊరు అని ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సో కొన్ని గిన్నెలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాను కదా, సో మెల్లిమెల్లిగా ఒక్కొక్క గిన్నె తీసుకొని పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఉన్నాయి అన్నీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో నేను ఇంకా నేను వెళ్ళట్లేదు మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఎవరు వాళ్ళ ఇంట్లో ఉంటేనే బెటర్ కదా. సో మమ్మీ వాళ్ళు అయితే వస్తున్నారు నా దగ్గరికి, బట్ నేనైతే ఇంకా వాళ్ళ దగ్గరికి సరిగ్గా వెళ్ళట్లేదు. ఏదో చిన్న పని మీద ఉంటే వెళ్తున్నాను, కానీ అక్కడ 1 hour 2 hours అలా ఉండట్లేదు అనమాట. జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉండేసి వెంటనే బయటకు అనేది వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మంచిగా ప్లేట్లోకి మేము సర్వ్ చేసేసుకొని ఇక కలిసి తింటాము. చాలా రోజులు అయింది మంచిగా కలిసి తిన్నాక. సో నాకు మంచి ముగ్గురం, నేను సూర్యాంశ్ అండ్ అలాగే రాహుల్ ముగ్గురం కలిసి కూర్చొని తినాలనిపించింది. సో అందుకే డాడీకి ఫోన్ చేసి డాడీ ప్లీజ్ చికెన్ తీసుకురా అని చెప్పినా అనమాట. సో ఇంకా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ ఏంటి నేను పిచ్చిదానిలాగా మీ ముందు ఇలా నించున్నాను అని అనుకుంటున్నారా? చిరాకేస్తుంది, ఈ వేడికి అసలు తట్టుకోలేకపోతున్నాను. అండ్ మన గర్ల్స్కి మన లేడీస్కి ఆల్వేస్ ద ఫేవరెట్ హెయిర్ స్టైల్ ఏంటి? కొప్పు కట్టేసుకోవడం. కొప్పు కట్టుకున్నంత రిలాక్సేషన్ ఎక్కడ ఉండదు కదా. సో ఇలా కొప్పు కట్టేసుకొని ఎంత పనన్నా చేస్తే చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ప్రజెంట్ అయితే నేను ఇలా హెయిర్ స్టైల్ అలా పెట్టేసుకున్నాను. అండ్ మా చికెన్ బిర్యానీ చాలా రోజులకి నేను చేశానండి. లిటరల్లీ 2 months తర్వాత చేశాను. అండ్ ఈ కరోనా తర్వాత మధ్యలో ఒకసారి ఆర్డర్ చేసుకున్నాము, బట్ అప్పుడు కొంచెం మనకి టేస్ట్ లెవెల్స్ అనేవి మనకి అర్థం కాదు కదా. సో అప్పుడు అసలు టేస్టే తెలియలేదు. సో మంచిగా స్పైసీగా అన్ని మసాలాలు వేసుకొని చేసుకోవాలనిపించింది నాకు. అందుకే ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తినేద్దామని అనుకున్నాను. బట్ మధ్యలోనే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. నేను కొంచెం పెట్టుకొని తినేస్తూ ఉంటాను బిర్యానీ ఉంటే. అది కూడా హోమ్ మేడ్ బిర్యానీ, ఇంట్లో చేసుకున్న బిర్యానీ అయితే ఎంత తిన్నా పోతూనే ఉంటుంది. అండ్ పక్కన నేను సూర్యాంశికి కూడా ప్లేట్లో సర్వ్ చేశాను. అండ్ ఇంకా మనకి బిర్యానీ అంటే ఉల్లిపాయలు ఉండాలి కదా. నిమ్మకాయ ఒక్కటి మిస్ అయిందనమాట. ఒక్క నిమ్మకాయ 8 rupees 9 rupees 10 rupeesకి అమ్ముతున్నారండి. అండ్ దొరకట్లేదు కూడా. సో ఇప్పుడైతే ఇంకా మా లంచ్ నేను ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ దీని తర్వాత ఇంకా పిల్లలది వ్లాగ్, గణేషకి ఏం తినిపించాను ఇదంతా రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే చూపించద్దు నేను చూపిస్తాను సపరేట్ వీడియో. సో ప్రజెంట్ కిచెన్లో టీ మరుగుతుంది. సో ఇంటర్నేషనల్ టీ డే అని చెప్దామని జస్ట్ చిన్నగా ఇంట్రో ఇస్తున్నాను. దట్స్ ఇట్.
సో కరోనా ఒకవేళ మీకు పాజిటివ్ వస్తే డైలీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ టీ తాగుతూ ఉండండి. మనకి థ్రోట్కి చాలా మంచిగా రిలాక్సేషన్ ఇస్తూ ఉంటుంది. టీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ నాన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయనుకోండి. బట్ టీ అనేది అందరికీ ఇష్టం కదా. సో టీ లేని మార్నింగ్ ఫస్ట్ గడవదు కాబట్టి సో హ్యాపీ ఇంటర్నేషనల్ టీ డే. సో ఇప్పుడు మంచిగా నేను అండ్ రాహుల్ కాసేపు టీ తాగుకుంటూ మాట్లాడుకుంటాం. సో పిల్లలు ఉన్నప్పుడు మనకి ఇంకా సంకలో ఒక బేబీ తప్పకుండా ఉంటుంది కదా. సో వాళ్ళు సంకలో లేని మనకు అసలు పని జరగదు. ప్రజెంట్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:15 అవుతుంది. నేను కనిషాకి ఇందాకే 4:30కి ఒక బనానా పెట్టాను అనమాట. మళ్ళీ 7:30కి నేను పాపకి సెర్లాక్ తినిపించేస్తాను. అండ్ నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, పిల్లలకి సెర్లాక్ అండ్ అలాగే ఘీ అండ్ పార్లేజీ బిస్కెట్స్ మంచివి కాదు అనేది. సో ఏంటి అని అంటే మనము 1 ఇయర్ వరకు పార్లేజీ బిస్కెట్స్ కానీ బయట దొరికే బిస్కెట్స్ కానీ సజెస్ట్ చేయడం అంత మంచిది కాదు. అండ్ అలాగే కొంతమంది ఇంకా ఫుడ్ పెట్టేస్తున్నాం కదా అని మెత్తటి అన్నంలో నెయ్యి కలపడము, చపాతీ మీద నెయ్యి కలపడము అలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో నెయ్యి కూడా అంత మంచిది కాదు. అండ్ సెర్లాక్లో వచ్చేసి ఫ్రూట్స్ అండ్ నట్స్, మనకి సెర్లాక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతూ ఉంటుంది. ఫ్రూట్స్ యాపిల్ కానీ బనానా కానీ ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ కానీ సెర్లాక్స్ అలాంటివి సజెస్ట్ చేయొద్దు. ఓన్లీ వీట్ అండ్ రైస్ మనం సజెస్ట్ చేయొచ్చు 1 ఇయర్ వరకు. అయితే నేను ఓన్లీ 1 టైం మాత్రమే సెర్లాక్ పెడుతున్నాను, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఇంకొక టైంలో ఒక ఫ్రూట్ పెడుతున్నాను. అండ్ డే టైం వచ్చేసి నేను రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా, డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది, మధ్యలో 10 days అయిపోయింది నేను బేబీ ఫుడ్ వీడియో పెట్టక. బికాస్ ఈ కరోనా కోవిడ్ తెలుసు కదా, మధ్యలో ఒకటి పెట్టాను. బట్ ఇంకా నాకు ఓపిక లేకుండా నేను అసలు వీడియోస్ బ్లాగ్ తీయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు నేను ఈరోజు సెర్లాక్ మాత్రమే పెట్టేస్తాను. సో ఏ సెర్లాక్ యూస్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. అండ్ అలాగే లమ్స్ లేకుండా ఉండలు కట్టకుండా నేను ఎలా సెర్లాక్ కలుపుకుంటాను, పాపకి వాటర్ ఎలా ఇస్తాను అనేది కూడా మీరు ఈ బ్లాగ్లో చూడొచ్చు. సో ఎగ్జాక్ట్గా 7:30కి కలుపుతాను. సో అయితే నేను నా ఫేస్‌కి ఎలాంటి కేర్ తీసుకోలేదు. నా ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది. నేను కొంచెం ఎక్కువ క్రీమ్స్‌కి కానీ అలాంటి వాటికి కొంచెం దూరంగానే ఉంటాను. ఎక్కువ న్యాచురల్‌గా కనబడడానికి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. బికాస్ న్యాచురల్ స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా రోజులు చాలా బాగుంటుంది. ఎక్కువ క్రీమ్స్ పెట్టడం వల్ల, ఎక్కువ ఫౌండేషన్స్ అలాంటివి పెట్టడం వల్ల ఫేస్ అనేది తొందరగా రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి, బ్లాక్ స్పాట్స్ పడుతూ ఉంటాయి, అలాగే పిగ్మెంటేషన్ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ నాకేంటి అంటే బ్లాక్ సర్కిల్స్ నాకు కొంచెం చాలా ఉంటాయి. సో దానివల్ల నేను ఇంకా ఏమీ ఎక్కువ రికమెండ్ చేయను అనమాట నా ఫేస్కి. సో న్యాచురల్గా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను. అయితే నేను వచ్చేసి వావ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ ఏంటి అని అంటే వావ్ ప్రోడక్ట్ ఇది ఆర్డర్ చేశాను, విటమిన్ సి ఫేస్ వాష్, ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట. సో నేను ఇది ఆల్రెడీ జస్ట్ బయట సీల్ టప్పా చూపిస్తున్నాను అంతే, ఆల్రెడీ యూజ్ చేసేసాను. ఇది చాలా వావ్ విటమిన్ సి ఫేస్ వాష్, ఫార్మింగ్ ఫేస్ వాష్. ఇదేంటంటే మనకి జస్ట్ ఇలా ముందట ఇలా కొంచెం ప్రెస్సింగ్ బటన్ ఇలా ఇస్తాడు, మనము ఫేస్కి మొత్తం ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా మనము ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఫామ్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. ఇలా మనం ఫేస్కి సో ఇలా మొత్తం నా ఫేస్కి అండ్ నా నెక్కి ఒక్కసారి రుద్దేసుకుంటాను మొత్తం. ఇంకొకసారి ప్రెస్ చేసుకొని నా నెక్కి యూజ్ చేసుకుంటాను. నాకు డెలివరీ అప్పుడు నా నెక్ చాలా బ్లాక్ అయిపోయింది అండ్ డెలివరీ తర్వాత కూడా ఎక్కువ కేర్ తీసుకోలేదు. సో ఈ ప్రోడక్ట్ వల్ల నాకు మెల్లిమెల్లిగా ఇక్కడ నెక్ దగ్గర ఉన్న బ్లాక్నెస్ అనేది పోతుంది.
మన ఫేస్‌లో ఏంటి అంటే ఇది ఫామ్ అనేది ఇంకిపోతుందనమాట. ఎవరికైతే లార్జ్ పోల్స్ ఉంటాయో వాళ్ళ ఫేస్ మీద మెయిన్‌గా లార్జ్ పోల్స్ ఉంటాయి కదా! వాళ్ళకి ఆ లార్జ్ పోల్స్‌లో ఉన్న డస్ట్ అనేది మంచిగా క్లీనప్ అయిపోతూ ఉంటుంది. అలాగే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా! సో, బ్లాక్ స్పాట్స్ కూడా తొందరగా క్లీన్ అయ్యే చాలా ఉంటుంది. మెయిన్‌గా ఈ సిలికాన్ ఈ బ్రష్ ఒకసారి వాష్‌రూమ్‌లోకెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మీ ముందుకొస్తాను. ఓకే. నా ఫేస్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు ఇప్పుడు. ఇందాక బిఫోర్ నేను ఫార్మ్ పెట్టుకునేటప్పుడు ఎలా ఉండే అండ్ ఇప్పుడు ఎలా ఉంది. కొంచెం ఫ్రెష్ లుక్ వచ్చింది. సూపర్బ్! చాలా 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 బావుంది స్కిన్నొచ్చేసి. అండ్ ఏంటి అనంటే మెయిన్‌గా దీంట్లో ఉన్న నేను 2 పాయింట్స్ చెప్తున్నాను. ఈ ఫేస్ వాష్ వల్ల ఈ వావ్ విటమిన్ సి ఫేస్ వాష్ వల్ల మనకి వ్రింకిల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అలాగే మెయిన్‌గా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా! సో, బ్లాక్ స్పాట్స్ తగ్గుతూ ఉంటాయి. అండ్ లార్జ్ పోల్స్ ఎవరికైతే చాలా ఉంటాయో లార్జ్ పోల్స్‌లోకి మంచిగా ఫామ్ అనేది లోపలికి వెళ్ళి, ఇన్‌సైడ్‌కి వెళ్ళి డస్ట్ అనేది క్లీన్ చేస్తూ ఉంటుందనమాట. దానివల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పొచ్చు. సో, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలామంది డెలివరీ అప్పుడు ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఫేస్ అనేది నల్లగా అయితూ ఉంటుంది. నెక్ పార్ట్ నల్లగా అయితూ ఉంటుంది కదా! సో, నేను వాళ్ళకి ఇదొకటి మెయిన్‌గా ఏంటి అనంటే ఫేస్ పార్ట్ కానీ, ముక్కు కానీ, నెక్ పార్ట్ కానీ చాలా బ్లాక్‌గా అయితూ ఉంటుంది. అది సింప్టమ్స్ అలా కొంతమందికి డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, వాళ్ళకైతే నేను బెస్ట్ రిజల్ట్ అని నేను చెప్తున్నానండి. ఈ ఫేస్ వాష్ యూజ్ చేయండి. దానివల్ల ఈ బ్లాక్‌నెస్ అనేది మెయిన్‌గా మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. వ్రింకిల్స్ తగ్గుతూ ఉంటాయి. బ్లాక్ స్పాట్స్ తగ్గుతూ ఉంటాయి. అండ్ లార్జ్ పోర్స్‌కి వెళ్ళి ఫామ్ అనేది డస్ట్ క్లీన్ చేస్తూ ఉంటుంది. సో, నేను వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ రికమెండ్ చేస్తున్నాను. అండ్ వాష్ తర్వాత నేను ఇంకొక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. విటమిన్ సి ఫేస్ సెరమ్. సో, ఇది కూడా నేను ఆల్రెడీ యూజ్ చేశాను. మా బాబు ఏంటి అనంటే ఏ డబ్బాలు ఇవి బయట పడనివ్వడు. వాడు ఆడుకుంటాడనమాట. సో, నేను వాడి కోసం జస్ట్ ఉంచానంతే. సో, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. జస్ట్ కొంచెం జస్ట్ ఒక 5 డ్రాప్స్ తీసుకున్నాను. సో, ఈ 5 డ్రాప్స్ వచ్చేసి ఇది ద బెస్ట్ రిజల్ట్ మనకి ఫేస్‌లో కనబడాలి అనంటే మార్నింగ్ అండ్ నైట్ ఒక్కసారి పడుకునే ముందు ఈ సెరమ్ గనక రాసుకుంటే ఫేస్‌కి మనము ఏమి చేస్తున్నా నెక్ పార్ట్‌ని కూడా అస్సలు వదలొద్దు. బికాజ్ ఫేస్ ఒక కలర్ ఉంటే, నెక్ ఒక కలర్ ఉంటే మాత్రం ఆక్వర్డ్‌గా కనబడుతూ ఉంటుంది. జస్ట్ ఇలా ఫింగర్ టిప్స్‌తోని ఒకసారి ఫేస్ మీద అంతా జస్ట్ ఫేస్‌లోకి ఇంకేటట్టు మసాజ్ చేసుకోండి. దట్స్ ఇట్. అంతే ఎక్కువ డీప్ ప్రెషర్ ఇవ్వను నేను. జస్ట్ లైట్‌గా డీప్ ప్రెషర్ ఇస్తాను. ఫినిష్. సో, మార్నింగ్ ఒకసారి మీరు బాత్ చేసిన తర్వాత మనం ఈ సెరమ్ అనేది మనము యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే పడుకునే ముందు కూడా ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకొని, దాని తర్వాత ఈ సెరమ్ యూజ్ చేయండి. అండ్ ఫేస్ వాష్ వచ్చేసి ఇది యూజ్ చేయండి. విటమిన్ సి ఫేస్ వాష్ ఫార్మింగ్ అండ్ విటమిన్ ఆల్ ఆయిల్స్ ఫేస్ సెరమ్ ఆయిల్ ఫ్రీ. సో, ఈ 2 సెరమ్స్ యూజ్ చేసేసేయండి. బిఫోర్ ఈ సెరమ్ యూజ్ చేసే ముందు ఈ ఫేస్ వాష్‌తోని మంచిగా ఫేస్ అంతా క్లీనప్ చేసేసుకొని, దాని తర్వాత ఈ సెరమ్ అనేది యూజ్ చేయండి. మీరు చూసినట్టయితే నా ఫేస్‌లో మీకు చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటుంది. ఒక్కసారి సెరమ్ అనేది లోపలికి స్కిన్‌లోకి ఇంకిన తర్వాత స్కిన్ అనేది మెయిన్‌గా బ్రైట్నింగ్ వస్తూ ఉంటుంది తెలుసా? చాలా 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 బ్రైట్నింగ్ వస్తూ ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. స్కిన్ కూడా మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే డల్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి స్కిన్ మెయిన్‌గా షైనింగ్ ఇస్తూ ఉంటుంది. వ్రింకిల్స్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నాకు ఇది బ్లాక్ స్పాట్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి సో, నేను ఇది రికమెండ్ చేసుకున్నాననమాట. సో, సెరమ్ గురించి చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసు. సో, సెరమ్ అనేది ఫేస్‌కి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అని అందరికీ తెలుసు కదా! సో, నేను అందుకే వావ్ విటమిన్ ఫేస్ సెరమ్ నేను రికమెండ్ చేస్తున్నానండి. సో, నేను ఈ 2 ప్రొడక్ట్స్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తున్నాను. సో, మీరు ఆ లింక్స్ త్రూ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఓకే.
ఇక్కడ ఏంటి అంటే గణేష పాకడానికి ట్రై చేస్తుంది. సో మెల్లిగా తనంతలే తను ఇట్లా పైకి లేచుకుంటూ ముందటికి పడుతూ ఉంటుందన్నమాట. సో పాపం ఒకసారి దెబ్బ కూడా తాకింది, ఇలా సైడ్కి పడేసరికి గుండుకి దెబ్బ తాకింది. అండ్ 6th మంత్ ఇంకా 7th మంత్లోకి ఎంటర్ అవ్వలేదు. గణేష బోర్లా పడడానికి 5th మంత్ ఎండింగ్లో బోర్లా పడింది. నౌ జస్ట్ షీఈస్ ట్రైయింగ్ టు ఎగ్జాక్ట్గా 7:30 అయింది. సో గణేష పాప మంచిగా డ్రెస్ అప్ చేంజ్ చేసేసుకుంది, ఒక స్నాప్ అయితే స్లీప్ వేసేసింది. 6 o'clockకి సంథింగ్ పడుకుంటే 7 o'clock లేచింది అనమాట. ఇంక లేచిన తర్వాత డ్రెస్ మార్చాను. నేను ఎందుకు 7:30కి టైం ఎక్స్టెండ్ చేశాను అని అంటే, బికాస్ 3:30కి ఒక ఫ్రూట్ అనేది పెడుతున్నాను అనమాట. మార్నింగ్ 9 to 9:30 లోపల ఒకటి ఫుడ్ పెట్టేస్తున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ 3 to 3:30 ఒకటి పెడుతున్నాను, ఫ్రూట్ పెడుతున్నాను. అండ్ 7 to 7:30 లోపల 7:30 to 8 లోపల మళ్ళీ సెర్లాక్ అనేది పెడుతున్నాను అనమాట. సెర్లాక్ అయితే డేలో ఓన్లీ 1 టైం మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి కొంచెం న్యాచురల్గా ఇంట్లో చేసే ఫుడ్ మాత్రమే పెడుతున్నాను. అండ్ ఈవినింగ్ 3 to 3:30 అని చెప్పాను కదా, ఆ టైంలో ఒక ఫ్రూట్ ఒకటి సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు సెర్లాక్ నేను ఎలా అయితే మిక్స్ చేస్తాను వితౌట్ లంప్స్, ఉండలు కట్టకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేస్తాను, గణేష పాప ఎలా తింటుంది, ఎలా తినిపిస్తాను అనేది ఇప్పుడు చూసేసేయండి. Say hi. Hi. Hi Ganesha. Hi Gani baby. Hi Ganeshalu. Chitti Ganeshalu. Potti Ganeshalu. సో మనకి సెర్లాక్ డబ్బాలో ఈ స్పూన్స్ అనేవి మనకి ఇస్తాడు, ప్రతి ఒక్క బాక్స్లో ఇస్తాడు. సో 3 స్పూన్స్, 3 మొత్తం వేయను, జస్ట్ 2.5 మాత్రమే వేస్తాను. బికాస్ మనం వాటర్తో కలిసిన తర్వాత అది క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. మరీ ఎక్కువ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని వాటర్ మాత్రమే పోస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఫోర్క్ తీసుకున్నాను. సో ఫోర్క్తో అయితే ఈజీగా కలిసిపోతుంది అనమాట. అసలు ఎలాంటి ఉండలు కట్టకుండా ఇలా ఈజీగా కలిసిపోతుంది. స్పూన్తో అయితే కలపడం వల్ల ఉండలు కడుతూ ఉంటుంది, ఫోర్క్తో కలపడం వల్ల అస్సలు ఉండలు కట్టదు. చూడండి, కొంచెం ఎక్కడెక్కడన్నా ఉండలు ఉంటే జస్ట్ ఇలా అనేసేయండి. మీరు ఒకసారి స్పూన్తో కలిపి చూడండి అండ్ ఫోర్క్తో కలిపి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. స్పూన్తోని గణేషకి తినిపిస్తాను ఇలాగా. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా జారుడు ఉండేటట్టు చూసుకొని తినిపిస్తాను అనమాట. అండ్ సో వాటర్ కూడా గోరువెచ్చని వాటరే. ఎప్పుడు కానీ పిల్లలకి గోరువెచ్చని వాటర్ మధ్యలో 3 స్పూన్స్ తర్వాత 4 స్పూన్స్ తర్వాత కొన్ని వాటర్. ఇప్పుడు ఈ స్పూన్ ఉంది కదా, మనం సెర్లాక్ తినిపిస్తాం కదా, జస్ట్ ఇలా కొన్ని వాటర్ తీసుకొని బేబీ నోట్లో పోస్తూ ఉండాలన్నమాట. అండ్ తర్వాత మొత్తం సెర్లాక్ కంప్లీట్ అయిపోయాక ఇంకొక 3-4 స్పూన్స్ వేయొచ్చు. మనం గోరువెచ్చని వాటర్ తాపీయడం వల్ల బేబీస్కి డైజెషన్ చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి గ్యాస్ పట్టకుండా ఉంటుందన్నమాట. సో గోరువెచ్చని నీళ్ళు మనం అలవాటు చేయడం చాలా 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 మంచిది. అది గుడ్ హ్యాబిట్ అని మనం చెప్పుకోవచ్చు పిల్లలకి. గణేషని నేను ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టి తినిపిస్తాను ఎప్పుడు కానీ. అంటే ఈటింగ్ చైర్ తీసుకున్నాను, బట్ అది నేను 7th మంత్ నుంచి యాడ్ చేస్తానన్నమాట ఈటింగ్ చైర్ మీద. మనకి స్టార్టింగ్ 6th మంత్లో కొంచెం పిల్లల నడుము గట్టిపడడానికి ఎక్కువసేపు పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు, అందుకే ఇలా కాళ్ళ మీద వేసుకొని తినిపిస్తున్నాను అనమాట. సో సెర్లాక్ తినిపించే ముందు ఒకసారి బాగా వేడిగా ఉందా, కొంచెం చల్లారిందా మనం చెక్ చేసుకోవాలి తప్పకుండా. గణేషా, ఓ బేటా, కూచో. బాగుందా సెర్లాక్? బాగుందా? ఓ
ఓ, ఒక 4 స్పూన్స్ తర్వాత నేను ఇలా వాటర్ పోస్తున్నాను అనమాట. గణేష్ అమ్మది ఇంకా సెర్లాక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో బ్లాగ్ నేను ఇంకా ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా మీరు పిల్లల ఫుడ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా?